Stotram. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Praise you, Father. Praise the Lord. Hallelujah. Hallelujah. మహిమగల దేవానికి స్తోత్రాలయ. ఘనత కలిగిన దేవానికి స్తోత్రాలయ. ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రాలయ. వందనాలయ. స్తోత్రాలయ. స్తోత్రాలయ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Almighty. Hallelujah. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరూ కూడా యేసయ్య నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారండి? మీరు అందరూ బాగున్నారని, మేము బాగుండాలని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు కృప వల్ల దేవుడు తన క్షేమంలో మిమ్మల్ని భద్రపరిచాడని నమ్మి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రండి, ఈరోజు కూడా ప్రభు సహాయం కొరకు ఈ ఆరాధన అంతట్లో కూడా దేవుని నామాన్ని మహింపరచడానికి ఆయనే మనకు సహాయం చేయలాగున మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ నామమును ఆరాధించడానికి, నీ నామమును బట్టి మరొక్కసారి అయ్యా ఇలాగున నేను ఘనపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. మీరు సహాయం చేశారు. మీ సహాయం వల్లనే మేము ఇలా నిలబడగలిగాం బాబు. నువ్వు సహాయం చేసి ఉండకపోతే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేవారము తండ్రి. నీ మహిమ గొప్పది, నీ సహనం గొప్పది, నీ జ్ఞానం గొప్పది. నీ సన్నిధిలో ఉంటున్నాం కానీ నీలాంటి సహనము అయ్యా, నీలాంటి ప్రేమ, నీలాంటి నాయన ఓర్పు మాకు రావడం లేదు నాయన. దయతో మమ్మల్ని క్షమించండి. అనేక పర్యాయాలు నాయన ఓర్పు లేక, సహనం లేక అనేక విధాలుగా అనేకులను గాయపరుస్తున్న వాడును. దయతో నన్ను క్షమించండి అయ్యా. నీ సన్నిధిలో నా దోషము, నా పాపము క్షమించండి. బలహీనుడను బాబు, గొర్రెవలే త్రోవ తప్పిపోతేనే నువ్వు నన్ను వెతికి పట్టుకో, ఎందుకంటే నేను నీ ఆజ్ఞలు మర్చిపోయేవాడిని కానని భక్తుడు దావీదు అన్నాడు. నిజమే నాయన, అనేక పర్యాలు త్రోవ తప్పి తిరుగుతున్నాను నాయన. మాటలో, తలంపులో, దూషణలో అనేక పర్యాయాలు నోటితో కాని మాటలు ఉద్రేకంలో వస్తూ ఉన్న విషయం నాకు అర్థమవుతూ ఉంది. దయతో నా ప్రతి దుస్థితి నుండి, దుర్నీతి నుంచి విడిపించండి. నీ సన్నిధిలో నీవు నాయన ఎంతగా నేను గణపరచడానికి అవకాశం ఇస్తున్నావో అందరి బట్టి నీకు వందనాలు. ఎంతగా గణపరచడానికి నువ్వు అవకాశం ఇస్తున్నా నేను గణపరుస్తున్నావు. కానీ కొన్ని పర్యాయాలు ఏదో విధంగా నాయన మా నోటిలో నుంచి అయ్యా రాకూడని పదాలు వచ్చి నీ నామాన్ని అయ్యా అపవిత్రపరుస్తున్నాము. దయతో క్షమించండి నాయన. ఈ సమయంలో తండ్రి, మరి నా నోటి నుంచి వచ్చిన మాట కానీ, నా చూపు కానీ, నా హృదయ ధ్యానము కానీ అయ్యా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారమగునుగా కానీ భక్తుడు దావీదు చెప్పాడు. అయ్యా, అంగీకారము లేని ప్రతి నాయన ప్రవర్తనను బట్టి దయతో నన్ను క్షమించి నీ రక్త ప్రోక్షణ జరిగించి ఈ సమయంలో నాయన నీ కృపలో నన్ను భద్రపరచి ఈ ఆరాధన అంతా ఘనంగా జరగనియండి తండ్రి. నీ నా మహిమార్థమే జరగనియండి బాబు. బలహీనుడను నాయన, ఎన్నిక లేని వాడు నలుపుడను మీరు పిలిచారు నాయన. మీరు సహాయం చేశారు, నీ సన్నిధిలో నిలవబెట్టారు. మరి నువ్వు నిలవబెట్టినప్పుడు, నువ్వు సహాయం చేస్తున్నప్పుడు నేను పాడకపోతే, నేను మహింపరచకపోతే నాయన, నువ్వు ఇచ్చిన సమయాన్ని నేను ఉపయోగించుకోకపోతే నేను వ్యర్థుడిని అయిపోతాను కదా నాయన. దయతో నన్ను క్షమించండి. నీ సహాయం బట్టి నిలవబడుతున్నాను, నీ నామం బట్టి నిలవబడుతున్నాను. నాకు, మాకు, మా అందరికీ సహాయం చేయండి. ఈ ఆరాధన అంతా కూడా నీ నామ మహిమార్థమై జరిగించడానికి నీ కృప చొప్పున మాకు సహాయం చేయమని, ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకరంగా, నీ నామ మహిమార్థంగా, నీకు ఇంపుగా అయ్యా ఈ ఆరాధన ఉండులాగున నీ రక్త ప్రోక్షణ జరిగించి ప్రతి అవిధేయతను, అతిక్రమాన్ని క్షమించి నీ ఆత్మతో నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకానా చాలా
స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త అనే పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త, నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త, సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా ఈ సృష్టికర్త. ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా దేవ, గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త, గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త. పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన. పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన. పామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా, కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా, పాపుల రక్షకమయేసు రాజా, గొప్ప దేవా యెహోవా ఈ
సృష్టికర్త గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త. హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే. హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే. సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత. సత్యస్వరూపి అదృశ్య దేవుడా క్రియాశీలి సర్వశక్తిదాత. ఆదరించే దేవ పరిశుద్ధాత్ముడా గొప్ప దేవ యెహోవా సృష్టికర్త గొప్ప దేవ యెహోవా ఈ సృష్టి. నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది. నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త. నీకే మహిమ నీకే నీకే మహిమ నీకే ఘనత కే మహిమ నీకే ఘనత నీకే మహిమ నీకే ఘనత నీకే మహిమ నీకే ఘనత. యుగ యుగములకు నీకే మహిమ యుగ యుగములకు నీకే ఘనత. యుగ యుగములకు నీకే మహిమ నీకే ఘనత నీకే మహిమ నీకే మహిమ నీకే నీకే ఘనత. గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త. నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది. నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవ ఈ సృష్టికర్త గొప్ప దేవ యెహోవా ఈ సృష్టికర్త. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్యా. నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. మహిమగల దేవా నీకు స్తోత్రాలయ్యా. రక్షకుడా నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. మహిమగల దేవా నీకు స్తోత్రాలయ్యా. ప్రభావం కలిగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, గొప్ప దేవుడు అయ్యా నువ్వు. అయ్యా నువ్వు సృష్టికర్తవయ్యా తండ్రి. నీకు అసాధ్యమైంది ఏముంది బాబు. అయ్యా నీ మాటలో ప్రభావం ఉన్నది తండ్రి. అయ్యా ఆ ప్రభావం గల మాటతో మమ్మల్ని మరొకసారి ఆదరించండి నాయన. నీ స్వరము వినాలని నాయన, నీ మాటతో ఆదరించబడాలని నీ సన్నిధికి వచ్చాం బాబు. దయతో కృప దయచేయని నాయన. నాయన నాయన విసర్జింపబడిన వారము, త్రోసివేయబడిన వారము అయినప్పటికీ నాయన నీ మాట చదవము బ్రతికించవు తండ్రి. అయ్యా వెలివేయబడిన వారము బాబు నాయన. నాయన నాయన ఎన్నిక లేని వారము నాయన తండ్రి. ఎవరికి లక్ష్యము లేని వారము బాబు. అయినప్పటికీ నాయన మమ్మల్ని లక్ష్య పెట్టవు తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మరొకసారి నీ ఆదరణతో నాయన నువ్వు చూపించిన కనికరాన్ని బట్టి కనపరుస్తూ ఉంటుండగా మీరే సహాయం చేయని నాయన. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆ కమ్మనైన నీ చేతిలో కలకాలం ఉండాలని ఆశతో వచ్చిన బాబు. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. కమ్మని నీ కరములో కలకాలముండాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలు సాగాలని. కమనీయుడా కల్మషరహితుడా, కమనీయుడా కల్మషరహితుడా, కమ్మని నీ కరములో కలకాలముండాలని, కమ్మని నీ కరములో కలకాలముండాలని స్తుతించుచు ఘనపరచుచు యాత్రలో సాగాలని, స్తుతించుచు నిన్నే ఘనపరచుచు యాత్రలో సాగాలని. కమనీయుడా కల్మషరహితుడా, కమనీయుడా కల్మషరహితుడా. అవునయ్యా, స్తుతి పాటలతో నిన్ను భజించగా నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది బాబు. నాకు బలమిచ్చి నిన్ను పాడకుంటాడు, నిన్ను పాడుతుండగా ఉత్సాహగానంతో నా హృదయం నిండుతుంది బాబు. అలాగూ నా పాట ఉన్నంత కాలము, ప్రాణం ఉన్నంత కాలము ఎవరు ఏమన్నా సరే నిన్ను కనపరిచే కృప, ఎంత కించపరిచినా ఎంత అవమానపరిచినా నిన్ను మాత్రం కనపరచడం మానకూడగా నీ కృపలో నన్ను నడిపించండి స్వామి. హల్లెలూయా. స్తుతి పాటలతో నిన్ను భజించగా ఉప్పొంగెనే నా హృదయం, నాకు బలమిచ్చిన నా ప్రభుకు పాడేద ఉత్సాహగానం. స్తుతి పాటలతో నిన్ను భజించగా ఉప్పొంగెనే నా హృదయం, నాకు బలమిచ్చిన నా ప్రభుకు పాడేద ఉత్సాహగానం. పాట ఉన్నంత కాలం, ప్రాణమున్నంత కాలం, పాట ఉన్నంత కాలం, ప్రాణమున్నంత కాలం యేసయ్యా
స్తుతించెదా యేసయ్యా ఘనపరచెదా యేసయ్యా స్తుతించెదా యేసయ్యా ఘనపరచెదా కమనీయుడా కల్మషరహితుడా కమ్మని నీ కరములో కలకాలముండాలని స్తుతించుచు నిన్ను కీర్తించుచు యాత్రలో సాగాలని స్తుతించుచు నిన్నే కీర్తించుచు యాత్రలు సాగాలని అనుక్షణము నన్ను కాపాడుచున్న నా ప్రభువుతోనే ఈ పయనం నా దినములలో నిబ్బరముగా పాడెదనే స్తుతిగానం అనుక్షణము నన్ను కాపాడుచున్న నా ప్రభువుతో ఈ పయనం నా దినములలో నిబ్బరముగానే పాడెదా స్తుతిగానం పాట ఉన్నంత కాలం ప్రాణమున్నంత కాలం పాట ఉన్నంత కాలం ప్రాణమున్నంత కాలం యేసయ్యా స్తుతించెదా యేసయ్యా ఘనపరచెదా యేసయ్యా స్తుతించెదా యేసయ్యా ఘనపరచెదా కమనీయుడా కల్మషరహితుడా నా ప్రియ యేసుని మేఘాలపైన ఎదుర్కొనేదన్ నేను నా ప్రియ యేసుని మేఘాలపైన ఎదుర్కొనేదాను నా ప్రభు యేసుతో నిత్యములో స్తుతి ఆరాధన చేసేదను పాట ఉన్నంత కాలం ప్రాణమున్నంత కాలం పాట ఉన్నంత కాలం ప్రాణమున్నంత కాలం యేసయ్యా స్తుతించెదామే యేసయ్యా ఘనపరచెదా యేసయ్యా స్తుతించెదా యేసయ్యా ఘనపరచెదా కమనీయుడా కల్మషరహితుడా కమ్మని నీ కరములో కలకాలముండాలని స్తుతించుచు కీర్తించుచు యాత్రలో సాగాలని నిన్నే స్తుతించుచు కీర్తించుచు యాత్రలో సాగాలని అనుక్షణము నన్ను కాపాడుచున్న నా ప్రభుతో ఈ పయనం నా దినములలో నేనిబ్బరముగా పాడెదను స్తుతి గీతం పాట ఉన్నంత కాలం అయ్యా ప్రాణమున్నంత కాలం యేసయ్యా స్తుతించెదా అవునయ్యా
పాట ఉన్నంత కాలము, ప్రాణం ఉన్నంత కాలము ఎవరికి జరగకుండా, ఏ మొహమాటంకి వెళ్ళకుండా, ఏ ప్రెస్టీజ్కి వెళ్ళిపోకుండా, ఎవరేమనుకున్నా యేసయ్యా స్తుతించెదా, యేసయ్యా ఘనపరచెదా, యేసయ్యా స్తుతించెదా, యేసయ్యా ఘనపరచెదా. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరిని కమ్మని నీ కరములో కలకాలముండాలని ఆశగా, ఎంతో ఆశగా ఉన్నాను, నెరవేర్చవా, ఆశగా ఎంతో ఆశగా ఉన్నాను, నెరవేర్చవా. యేసయ్యా స్తుతించెదా, ఆమేన్. యేసయ్యా ఘనపరచెదా, యేసయ్యా స్తుతించెదా, యేసయ్యా ఘనపరచెదా, యేసయ్యా స్తుతించెదా, యేసయ్యా ఘనపరచె, యేసయ్యా 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 యేసయ్యా. అవునేసయ్యా, కమ్మనైన నీ కరములో కలకాలం ఉండాలనే ఆశ బాబు. స్తుతించుచు కీర్తించుచు నీ యాత్రను కొనసాగించాలనే ఆశయ్యా. స్తుతి మా నోట రాకుండగా, కీర్తన మా నోట రాకుండగా సాతాను అడ్డగించాలని ప్రయత్నం చేస్తాడయ్యా. నిన్ను స్తుతించకపోతే, నిన్ను పాడకపోతే, నిన్ను మహింపరచకపోతే మేము ఎలా బ్రతకగలం బాబు? ఎవరు ఏదో అన్నారని నాయన, నిన్ను పాడకుండా నేను ఉండలేను బాబు. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ సమర్పణతో, ఈ నిరీక్షణతో అనునిత్యము ప్రార్థన చేసుకుని ఈ యాత్రను కొనసాగించి కేవలం పాట వరకు మాత్రమే కాదు నాయన, జీవితంలో కూడా నాయన కొనసాగిస్తూ నీ చిత్తానుసారమైన మనుష్యులుగా జీవించే కృప నాకు మాకు దయచేయండి నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ఇంతవరకు కూడా నాయన మీరు తోడుగా ఉన్నారు. నిజమే, నువ్వు గొప్ప దేవుడవు, సృష్టికర్తవు తండ్రి. నీ కరము చాలా కమ్మన్నది బాబు. ఆ కమ్మనైన నీ కరములో అనునిత్యము యాత్ర సాగించాలని ఆశతో ఉన్నాము తండ్రి. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తావు, వారి కోరికలు నెరవేరుస్తావు. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. రండి, ఈ సమయంలో ఎంతవరకు నేను స్తుతించాము, అనుక్షణం మమ్మల్ని కాపాడుతున్న నీతోనే మా పయనం బాబు. అయ్యా, పాట ఉన్నంత కాలము, ప్రాణం ఉన్నంత కాలము నిత్యము నేను స్తుతించి గణపరిచే కృప దయచేయండి. ఏ అహంకారం మాలో అడ్డు రాకూడదు బాబు. ఎవరు ఎన్ని అన్నా సరే, ఎవరు ఎంత మాట్లాడినా సరే, ఎవరో ఏదో అన్నారని నిన్ను స్తుతించకుండా నేను మానేస్తానా బాబు? ఎవరో ఏదో నాయన అయ్యారని నిన్ను గణపరచకుండా మానేయగలమా బాబు? దయతో నాయన ఎప్పుడు కూడా అటువంటి నాయన నిర్లక్ష్యము, అటువంటి బాధ్యత లేనితనము మాలో ఉండకుండా నాయన, నిజమే నా మట్టుకు నేను గొప్పకు పోయి తండ్రి బిగబెట్టుకుని నిన్ను స్తుతించకపోతే ఎంత నష్టపోతాను బాబు. దయతో అటువంటి దౌర్భాగ్య తత్వాన్ని నా నుండి తీసివేసి నీ కృపలో నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇగో నాయన, ఇంతవరకు నువ్వు పాడిన పాటల్లో మీరున్నారు, మహిమలో మీరున్నారు, మహిమ మీరు పొందుకున్నారు. తిరిగి నాయన ప్రజలందరినీ కూడా భద్రపరచండి, స్వస్థపరచండి, కృప చూపించండి. భయంకరమైన వాతావరణం ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది ప్రభువా. నీ పాద సన్నిధిలో మరొక్కసారి తీసుకొస్తున్నాం
స్తోత్రం బాబు. సహాయం చేయండి, అద్భుతమైన కృపను కుమ్మరించండి, ఘనమైన కృపను కుమ్మరించండి, నీ మహిమను ప్రకాశింపచేయండి అయ్యా, నీ ఆశీర్వాదంతో నడిపించండి. నీకు స్తోత్రాలు. అందరికీ 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 కూడా నాయన సహాయం చేయండి నాయన. నువ్వు సహాయం చేసే దేవుడు అయ్యా, నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అందరికీ సహాయం చేసి నిన్ను ఆశ్రయించే వారందరినీ, ఎవరిని నువ్వు విడిచిపెట్టేవాడు కావాలని లేఖలు చదువుతున్నాం బాబు. నిన్ను ఆశ్రయించే వారందరినీ విమోచించే దేవుడు అయ్యా, నిన్ను ఆశ్రయించే వారందరినీ నడిపించే దేవుడు అయ్యా, కాపాడే దేవుడు అయ్యా, పోషించే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు రండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తా ఉన్నాం. దేశాన్ని, దేశ ప్రజలను, ప్రపంచాన్ని, ప్రపంచ ప్రజలను అందరి చేతికి అప్పగిస్తున్నాం. నీ చిత్తాన్ని పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి అందంతట నెరవేరును గాక. రండి నాయన, రండి రండి రండి, సహాయం చేయండి. నీ చిత్తాన్ని జరిగించండి నాయన. నీ ప్రభావమును ప్రజలకు తెలుసుకునేటట్లుగా అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. భయంకరమైన ఉన్మాదం పెట్టి రేగిపోతుంది బాబు, భయంకరమైన తత్వం మా దేశంలో రేగిపోతుంది అయ్యా తండ్రి. మా దేశంలో కులమతాలను చిచ్చు పెట్టడానికి అనేకులు ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. అనేకులు నాయన అధికారం కోసము, నాయన స్వార్థం కోసము, కుల మత నాయన ఏకమతం పెడదామని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు బాబు. దయతో అందరికీ జ్ఞానాత్మ దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి తగిన కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన యొక్క అజ్ఞానం బ్రతుకు తీసివేయండి. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఎన్నో సమస్యలు ఉంటుండగా అయ్యా, ఎన్నో చక్కపరచుకోవాల్సినవి ఉంటుండగా వాటన్నిటినీ విడిచిపెట్టి అనవసరమైన వాటి కొరకు వెంపర్లాడుతూ, అనవసరమైన వాటి కొరకు కేసులు పెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు బాబు. దయతో ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారు. దయతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అధికారులకు అయ్యా నాయన జ్ఞానాత్మ దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. గవర్నమెంట్ నాయన, సెంట్రల్ గవర్నమెంట్ అధికారం జ్ఞాపకం చేసుకోండి. కేంద్ర పాలక మండలిని, అలాగే రాష్ట్రాల పాలక మండలిని, నాయన జిల్లా పాలక మండలిని, నాయన మండల పాలక విభాగాన్ని, గ్రామ పంచాయతీ నాయన కార్యదర్శులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో భద్రపరచండి. ఎలాగ నాయన ప్రతి ఒక్కరి చేతికి అప్పగిస్తున్నాం. ఉదయకాల సమయంలో మా దేశం ద్వారా జరుగుతున్న ప్రతి దోషము, పాపమును క్షమించండి. ఎవరైతే రోగాలతో సతమతం అవుతున్నారో ఆ రోగాలకు కారణమైన పాపాలు, శాపాలు క్షమించండి. నీ బిడ్డలకు స్వస్థత దయచేయండి అయ్యా నాయన. మానసిక రోగం, శారీరక రోగం తండ్రి, భావోద్రేకాల రోగం, అన్ని విషయాల్లో నాయన బిడ్డలకు స్వస్థత దయచేయండి తండ్రి. నిజమైన చిన్నదానికి పెద్దదానికి అలిగేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు కారణమవుతున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ నాయన ప్రతి పరిస్థితుల్లో మీరు జ్ఞాపకం చేసుకుని కృపను నడిపించి నీ సహాయం అందించమని ఈ సమయంలో నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి నీ నామ మహిమార్థమై వాక్స్వరూపిగా మధ్య సంచారం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. ప్రభువునందు ప్రియులైన మీ అందరికి కూడా యేసయ్య శుభనామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని లేఖన భాగం నుండి ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథంలో మరి సంఘ దిద్దుబాట్లు మనం చదువుతూ వస్తున్నాం. 2వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పుడు గతంలో ఎఫెసు సంఘము దిద్దుబాటు, అలాగే మరి స్మరణ సంఘమును బట్టి, అలాగే పెర్గము సంఘమును బట్టి ఏమేమి దిద్దుకోవాలో సార్వత్రిక సంఘము మనము నేర్చుకున్నాము, జ్ఞాపకం చేసుకున్నాము. ఈ సమయంలో 4వ సంఘం దిద్దుబాటుకి, మరి 4వ సంఘాన్ని బట్టి మొత్తం ఈరోజు సార్వత్రిక సంఘం అంతా నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్. దానికి గాను మూలవాక్యంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుందాం. 18 నుంచి 25 వరకు చదివితే అర్థమవుతుంది. దయచేసి చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఎలాగో రాయుము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజని బోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు, నీ కడపటి క్రియలు మరెక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములు బలిచిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుతున్నది. మారు మనసు పొందుటకు నేను వారికి సమయం ఇచ్చితని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలద్దు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడను
నేనే అనే సంఘములు అన్ని సంఘములు తెలుసుకొనును. మరణము మరియు మీలో ప్రతి వానికి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించినట్టు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమారవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకు చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మరి తుయతైరా సంఘమును ఉద్దేశించి సార్వత్రిక సంఘానికి ప్రభు ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఈ తుయతైరా సంఘము ఏమండి సార్దీసుకి పెర్గముకు మధ్యలో ఉంటుందని రోమా ప్రభుత్వ వెలువడిలో చరిత్రకారుల విశ్లేషణ. ఈ తుయతైరా సంఘము ఒక పొడవంటి లోయలో అమర్చబడి ఉన్నదని చరిత్రకారులు చెప్తా ఉంటారు. ఏమండి ఈ తుయతైరా సంఘము తుయతైరా పట్టణానికి ప్రాకారము కానీ కోట కానీ ఉండదు లేదు అని చెప్పుకొస్తారు చరిత్రకారులు. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ తుయతైరా సంఘమును బట్టి ఈరోజు సార్వత్రిక సంఘము ఏమి దిద్దుకోవాలో చెప్తున్నాడు. అందుకే చెప్పుకుంటూ అక్కడ సంఘములు అన్నిటికీ అన్నాడు. అక్కడ మాట్లాడుతూ ఇందాక నేను ఆ వచనం 2 సార్లు కూడా చదివాను మీకు. అన్ని సంఘం నేనే అని సంఘములన్నీ తెలుసుకొనవలెను. హృదయములు పరీక్షించు, అందువల్ల అంతరంద్రియములను హృదయమును పరీక్షించుకోవడం నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నవారు. రాయడం నేను ముందుగానే మీకు తెలియచేశాను. రాయడం అయితే ఒక సంఘం పేరు చెప్తున్నాడు, కానీ ఇది సార్వత్రిక సంఘంలో ఉన్న ఏ డినామినేషన్ భేదం లేదు. అన్ని సంఘాలు కూడా తెలుసుకోవాలి. హృదయమును అంతరింద్రియమును పరిశీలించుకోవాలి నేనే అని సంఘములన్నీ తెలుసుకోండి అని చెప్తున్నాడంటే ఇందులో ఉన్న విషయాలు కూడా ఈ తుయతైరాతో చెప్పిన విషయాలు కూడా ప్రతి సంఘము దిద్దుకోవాలని మనకు అర్థమవుతా ఉంది. ఇంతకీ ఏం చెప్తున్నాడు? ఈ ఎఫెసు సంఘంలో, స్మరణ సంఘంలో, పెర్గము సంఘంలో ఆయన ఆయా రీతిగా తాను పరిచయం చేసుకున్నాడు. గమనించడం లేదు. ఎఫెసు సంఘంలో ఏమని పరిచయం చేసుకున్నాడంటే 7 నక్షత్రం కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభంలో సంచరించేవాడను అని పరిచయం చేశాడు. సంపూర్ణుడిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత స్మరణలో ఏమని పరిచయం చేసుకున్నాడంటే మృతుడై మొదటి వారును కడపటి వారును మృతుడై మరలా లేచువాడు చెప్పు సంగతులు అని చెప్పుకున్నాడు. అలాగే పెర్గము సంఘంతో ఏం చెప్పుకున్నాడంటే వాడి 2 అంచుల ఖడ్గము గలవాడు, వాడి 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని పరిచయం చేసుకున్నాడు. అండి 7 నక్షత్రములు చేతపట్టుకుని 7 ఆత్మల మధ్య సంచరించేవాడు, మొదటివాడు కడపటివాడు, మృతి అయి మరణమై మరలా గెలిచి లేచినవాడు, అంత మాత్రమే నోటి ఎదుట వాడి అయిన 2 అంచుల ఖడ్గము కలిగిన వాడు. ఏమండి ఇక్కడ ఏమని పరిచయం చేసుకున్నాడంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములను కలిగిన వాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పదములు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అని పుత్రుడు ఒక పాట రాశారు. అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, యేసయ్యా స్తోత్రము అని దైవజనులు యెహోషువ గారు చక్కని పాట యెహోషువ కమలాకర్ గారు రాశారు. అపరంజిని పోలిన పాదములు గలవాడు, అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన వాడు. ఆయన చెప్తున్న సంగతులు ఏమనగా అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు. ఇక్కడ ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు ఆయన దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా దేవుని కుమారుడు యేసు ప్రభు వారు చెప్తున్న సంగతులు ఏంటయ్యా అంటే ఆ తుయతైరాతో అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతును, నీ ప్రేమ నేను ఎరుగుతును, నీ విశ్వాసము నేను ఎరుగుతును, నీ పరిచర్య నేను ఎరుగుతును, నీ సహనమును నేను ఎరుగుతును. ఈ తుయతైరా సంఘములో క్రియలు ఉన్నాయంట, ప్రేమ ఉందట, విశ్వాసం ఉందట, పరిచర్య ఉందట, సహనము కూడా ఉందట. 5 గుడ్ క్వాలిఫికేషన్స్. క్రియలు ఉన్నాయి. మాటల మీద చలామణైపోయేదేం కాదు, క్రియలు ఉన్నాయి.
ఏమండి పరిచర్య ఉంది, విశ్వాసం ఉంది, ఏమండి ప్రేమ ఉంది, సహనం ఉంది. క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము, ఇవన్నీ కూడా చాలా విలువైనవి సంఘానికి. ఇవన్నీ ఉన్నాయి, ఈ 5 విషయాలు ఉన్నాయి. క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. నోటి మాటతో ప్రేమ, నోటి మాటతో విశ్వాసం కాదు, అది క్రియల రూపంలో కూడా ఉంది. అంత మాత్రమే కదా పరిచర్య చేసే అనుభవం ఉంది. అంత మాత్రమే కదా సహనం. ఎవరెన్ని తిట్టినా, ఎవరెన్ని కొట్టినా దేవుని పరిచర్య సహనంతో చేసే ధన్యత ఉంది. వావ్, సో గ్రేట్ నిజంగా చెప్పాలంటే. కానీ క్రియలు ఎంత కష్టమండి. అది క్రియల రూపంలో ప్రేమను చూపించడం, క్రియల రూపంలో విశ్వాసం చూపించడం చాలా కష్టం. అది ఉత్తమమైన భక్తి శాతం చేసేవాడే చేయగలడు. అలాగున క్రియలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిచర్యలో, సహనంలో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని నేను ఎరుగుదును. నాకు తెలుసు నువ్వు అక్కడ ఉన్నావు. క్రియల్లో, పరిచర్యల్లో, ప్రేమల్లో, విశ్వాసంలో, సహనంలో అద్భుతంగా నువ్వు ఏ స్థితిలో నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువ. ఏమండి కార్యారంభం కంటే కార్యాంతం మేలని మొదట చాలా మంది స్పీడ్గా చేసేస్తారు, చివరిలో తగ్గిపోతారు. మొదట రైజింగ్లో ఉంటారు, లాస్ట్లో తగ్గిపోతారు. కానీ అలా కాదు, మొదటి కన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువైనాయి. చాలా బాగుంది ఈ విషయం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇన్ని ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, సహనం ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది. మొదటి క్రియల కంటే కడపడి క్రియలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే నీ మీద నేను తప్పు మాత్రం ఒకటి మోపకుండా ఉండలేను, అది ఖచ్చితంగా మోపాలి అని చెప్తున్నాడు. అదేంట్రా అంటే, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. అప్పట్లో ఈ తుయతైరా సంఘపు పెద్ద సతీమణి పేరు యెజబెలు అని చెప్తారు. అక్కడ మామూలుగా శారీరకంగా జరిగిన దాంట్లో, అర్థవంతంగా జరిగిన దాంట్లో కూడా తుయతైరా సంఘ పెద్దల్లో ఒక సంఘ పెద్ద భార్య పేరు యెజబెలు అని. ఆ యెజబెలు ఏం చేసిందో అట్లాగే నువ్వు చేస్తున్నావని ఆ సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఆ యెజబెలు ఏం చేసింది అంటే, ఆ యెజబెలు అంట జారత్వము చేయుటకును, విగ్రహములు బలియించు వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. ఈ యెజబెలు ఎవరిని మోసపరుతుందా అంటే, విశ్వాసులను మోసపరచడం లేదు కానీ దాసులనే దేవుని దాసులనే మోసపరుస్తుంది, దేవుని సేవకులనే మోసపరుస్తుంది. ఏమని మోసపరుస్తుంది అనుకున్నారు? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేయచ్చు, జారత్వం చేయొచ్చు అని ప్రకటిస్తుంది. విగ్రహానికి బలిచ్చిన వాటిని తినేయచ్చు, జారత్వం చేయొచ్చు. పరిశుద్ధంగా ఉండడం అంటే పాపం లేకుండా ఉండడం కాదు. పాప విషయంలో, అన్ని విషయంలో మునిగిపోయినప్పటికీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం అని నేర్పించిందంటే ఇవి. చరిత్రకారులు ఆ భాగాలు రాశారు బైబిల్స్లో, రెఫరెన్స్ బైబిల్స్లో ఈ మాటలనే రాయబడి ఉన్నాయి. ఆనాడు తుయతైరా సంఘ పెద్ద సతీమణి ఏమని చెప్పిందంటే వాళ్ళకి ఎట్లా చెప్పిందట, విగ్రహాలకు బలిచ్చే వాటిని తినేయచ్చు, అంత మాత్రమే కాదు జారత్వం చేయొచ్చు. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏ పాపం చేయకుండా కాదు, ఏ పాపంలో మునిగి తేలిపోయినా సరే నువ్వు నీ హృదయానికి అపరిశుద్ధత అంటకుండా ఉండడమే పరిశుద్ధత అని చెప్పుకొచ్చిందట. నీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా అన్నాడు కదా. నువ్వు శరీరంతో, దేహంతో చేస్తున్న క్రియ మంచిదైనా చెడ్డదైనా దాన్ని లెక్కొప్ప చెప్పుకోవాలి, న్యాయపీఠం ముందు హాజరవ్వాలని చెప్పాడు కదా. ఇన్ని మాటలున్నాయి. ఈయన మాటలన్నీ ఎవరైనా తన దేహమును పాడు చేసినా నేను వాడిని పాడు చేస్తానన్నాడు. జాగ్రత్తం జరిగిన చోడు కేవలం బుద్ధిశూన్యుడు, వాడు స్వనాశనం అట్లా చేసుకుంటున్నాడు అని ఎన్ని మాటలు ఉన్నాయి, వాక్యాలు. ఇవన్నీ విడిచిపెట్టేసి, ఇవన్నీ కనుమరుగు చేసేసి తన దాసులకి ఏమని నేర్పుతుందిరా అంటే, విగ్రహాలకు బలిచ్చింది తినేయచ్చు, జాగ్రత్తం చేయొచ్చు అని దాసులకు నేర్పిస్తుందంట. అంత మాత్రమే కాదట, ఈమెకి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడట. నేను మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఆమెకి టైం ఇచ్చాడట మారు మనసు పొందమని. యెజబెలు అనే స్త్రీకి ఆమె అసలు ఎంత టైం ఇచ్చినా సరే అది కామాతృతకే ఉపయోగించేస్తుందంట. ఎంత టైం ఇచ్చినా జాగ్రత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందలేదట. ఎంత దారుణమైన విషయం అండి. ఆ స్త్రీ స్వభావాన్ని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఈరోజు తుయతైరా సంఘంను బట్టి సార్వత్రిక సంఘం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమే సంఘంలో క్రియలు ఉంటున్నాయి. ఈరోజు నేటి సార్వత్రిక సంఘంలో పరిచర్య ఉంటుంది, క్రియలు ఉంటున్నాయి, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహనము కూడా ఉంటుంది.
ఈ 5 చాలా గుడ్ క్వాలిఫికేషన్స్ 5 ఉంటున్నాయి. కానీ మొదటి క్రియల కంటే కడపడి క్రియలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కానీ తప్పు ఒకటి మా ఏదంటే అంటే యెజబెల్ అనే స్త్రీ, ఆ రోజు యెజబెల్ అనే స్త్రీ స్వభావం ఏం చెప్పింది అంటే జారత్వం చేయమని చెప్పిందంట, విగ్రహాలకు బలిచ్చిన వాటి తినేమని చెప్పిందంట, తన దాసులకు నేర్పిస్తుందంట, మోసం భ్రమపరుస్తుంది దాసుల్ని. ఈనాడు చాలా మంది ఎంతో విశ్వాసం ఉన్న సేవకులు ఉన్నారు, క్రియ ఉన్న సేవకులు ఉన్నారు, పరిచర్య చేసే సేవకులు, దేవుని ప్రేమ కలిగిన సేవకులు ఉన్నారు, సహనం కలిగిన సేవకులు ఉన్నారు. ఎటువంటి ఉడుకన్నా సహనంగా వాక్యం చెప్తారు, సహనంగా సమాధానం చెప్తారు. అటువంటి సేవకులు ఉన్నారు. కానీ వారి మొదటి క్రియ కంటే కడపడి క్రియ మరీ ఎక్కువైనాయి. కానీ వారిని సహితం విగ్రహాలకు పరిచయం తినేచ్చని వారే ప్రసంగించేలా చేసేస్తుంది. ఇదేంట్రా అంటే యెజబెల్ అనే స్త్రీ. అయ్యో ఇంతకంత జ్ఞానం ఉంది కదా, విగ్రహాలకు బలిచ్యమంటే అలా చెప్తున్నాడండి అంటే యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయమని చెప్తున్నాడు. పెర్గము సంఘంలో కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరైతే బోధిస్తున్నారో ఆవిడకి సమయం ఇచ్చాడట మారు మనసు పొందమని. ఆ యెజబెల్ అనే స్త్రీకి, నువ్వు మాకు ఎంత సమయం ఇచ్చినా మాకు అనవసరం అయ్యా, మేము జారత్వం విడిచిపెట్టము అని మారు మనసు పొందలేదట. కాబట్టి అటువంటి యెజబెల్ అనే స్త్రీ స్వభావం చాలా ప్రమాదకరమైంది. ఈనాడు సంఘంలో చాలా విశ్వాసంగా వస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, గుడ్లాగా పనిచేస్తారు. కానీ ఈ జారత్వ స్వభావం పోవడం లేదు. దేవుడు మారు మనసు పొందడానికి సమయం వస్తున్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొత్తం చర్చి తుడుస్తారు, అన్నీ చేస్తారు. కానీ జారత్వం మాత్రం విడిచిపెట్టరు. ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని చెరిపేద్దామా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది చేయని కోరికలకు అలవాటు పడిపోయి ప్రజలను పాడు చేయడానికి ఇష్టపడతా ఉంటారు. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు సంఘంలో ఏలుబడి చేస్తుంది. ఈరోజు సంఘంలో అటువంటి పరిస్థితి ఏలుబడి చేస్తుంది. కాబట్టి తుయితెర సంఘం ద్వారా సార్వత్రిక సంఘమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నువ్వు జారత్వమును విడిచిపెట్టాలి, విగ్రహారాధనకు ఇచ్చిన వారిని భరించిన వారిని తినకూడదు. అంటే యెజబెల్ అనే స్త్రీలా నువ్వు ఉండకూడదు. ఆ యెజబెల్ అనే స్త్రీ ఏం చేసిందిరా అంటే ఈ భయంకరమైన తత్వం, విగ్రహాలకు భరించిన వారిని తినమంటుంది, జారత్వం చేయమని ప్రేరేపిస్తుంది. అది మాత్రమే కాదు, మారు మనసు పొందడానికి దేవుడు తనకి సమయం ఇస్తే నేను పొందను అని జారత్వం చేస్తూ వచ్చింది అంటున్నాడు. ఆ యెజబెల్ అనే స్త్రీ ఎంతమందిని అయితే మోసం చేస్తుందో వాళ్ళకి కూడా మారు మనసు పొందడానికి నేను సమయం ఇస్తానంటున్నాడు ఇక్కడ. ఏమండి అలాగన్నాడు బైబిల్లో. ఇదిగో దానిని మంచం పట్టించి దానితో కూడా విభజించే వారికి క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని కూడా బహుశ్రమల పాలు చేసేస్తాను, వారికి కూడా అవకాశం ఇస్తున్నాను. దాంతోపాటు విచారం చేసిన వారికి, దాని మాటలు విని పాడైపోయిన వారికి మరొక అవకాశం ఇస్తున్నాను. వారు మారు మనసు పొందారా సరే, లేకపోతే వారిని కూడా బహుశ్రమల పాలు చేసేస్తాను అంటున్నాడు. దాని పిల్లలు నిశ్చయంగా చచ్చిపోతారు. అందువల్ల అంతరింద్రియములను హృదయం పరీక్షించేవారు నేనే అని సంఘములన్నీ తెలియచేయాలి. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చెప్పున నేను ప్రతిఫలం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వానికి వాని పరిచెప్పున నేను ప్రతిఫలం ఇస్తాను. సో బీ కేర్ఫుల్. పగ తీర్చుట నా పని అన్నాడు. ఎవ్రీ యాక్షన్ షుడ్ హ్యాజ్ ఎ రియాక్షన్ అన్నారు. ఎవ్రీ యాక్షన్ షుడ్ బి ఏ రియాక్షన్ అన్నాడు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఏమండి అలాగే మనము జాగ్రత్త, ప్రతి దానికి కూడా మనం ఫలం పొందుతూ ఉంటాం. బీ కేర్ఫుల్. వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ప్రతిఫలం పొందుతాడు. ఏమండి ఫలం పొందుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. ఈ తుయితెర సంఘంలో ఉన్నటువంటి యెజబెలు ఎందుకు ఇన్ని రీతిగా ఉందంటే, నేను చెప్తున్నాను, పరిచర్య ఉంది, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, సహనం ఉంది. ఏమండి దేవుని క్రియలు ఉన్నాయి, కానీ దానికి ప్రార్థన లేదు. యెజబెల్ అనే స్త్రీ ఏం చేసిందిరా అంటే, బైబిల్లో కూడా ఒక యెజబెల్ అనే స్త్రీ ఉంది. ఆ యెజబెల్ అనే స్త్రీ ఏం చేసింది అంటే, ఆహాబు భార్య ఆమె ఏం చేసిందంటే యెహోవా బలిపీఠాలను కూలద్రోసేసింది. దారుణమైన విషయం. యెహోవా బలిపీఠాలను కూలద్రోసేసి బయలు బలిపీఠాలను నిలబెట్టింది. అంటే యెహోవా బలిపీఠాలను కూలద్రోసేసి యెహోవా బలిపీఠాలను పాడు చేసేసింది. ఇది అంటే ప్రార్థన బలిపీఠాన్ని పాడు చేసేసింది యెజబెల్ అనే స్త్రీ. ఈనాడు సంఘంలో క్రియలు ఉంటున్నాయి, సంఘంలో ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సహనం ఉంటుంది. అయినా ఎందుకు జాగ్రత్తను వదలపోతున్నారు? అయినా ఎందుకు పాపం మీద జయం రావట్లేదు? అయినా ఎందుకు విగ్రహానికి బలిచ్చిన వాటిని తినేస్తున్నారు? ఎందుకు వారు ప్రత్యేకంగా జీవించలేకపోతున్నారు అంటే ప్రార్థన బలిపీఠాన్ని కొలద్రోసేసింది. ఆనాడు యెజబెలు యెహోవా బలిపీఠాలను కొలద్రోసినట్టుగా ఈనాడు యెజబెలు ఏం చేస్తుంది అంటే ప్రార్థన బలిపీఠాలను కొలద్రోసేస్తుంది. ప్రార్థన బలిపీఠాలు ప్రతి విశ్వాసి ఎన్నో గొప్ప
మాటలు చెప్తున్నాడు, ప్రతి విశ్వాసాలు గొప్ప పరిచయం చేస్తున్నాడు. కానీ ఎంతమంది మోకాల మీద ఉన్నారా అంటే ఎవరో తేలిపోతున్నారు. ఎంతమంది మోకాల మీద శక్తులను బంధిస్తున్నారు, ఎంతమంది మోకాల మీద దేవుని శక్తి పొందుకుంటున్నారు అంటే దేవుని బలిపెట్టాలనే ఎంతమంది బాగు చేసుకుంటున్నారయ్యా అంటే చాలా కష్టమైపోయింది. యెజబెల్ అనే స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? నేటి సంఘాల్లో ప్రార్థన లేకుండా చేస్తుంది. పరిచర్య ఉంటుంది, క్రియలు ఉంటున్నాయి, విశ్వాసం ఉంటుంది, సహనం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, ప్రేమ ఉంటుంది. కానీ ప్రార్థన లేకుండా, ప్రార్థన బలిపీఠం లేకుండా ఏ సంఘము కూడా సంపూర్ణము కానేరదు. సాక్షాత్తు ప్రభువు వారి భూలోకానికి వచ్చినప్పుడు ప్రతిరోజు తను మరణమును తప్పించువానికి మహారోదనముతో యాచనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం విన్నాం. ప్రార్థన లేని క్రైస్తవ్యం, పట్టు లేని క్రైస్తవ్యం, బలము లేని క్రైస్తవ్యం, జీవం లేని క్రైస్తవ్యం అని ఎన్నో కొటేషన్స్ మనం వింటాం. కాబట్టి యెజబెల్ అనే స్త్రీ ఎందుకండి? ఏమండి, ఈ తుయతైర సంఘంలో ప్రేమ ఉంది, క్రియలు ఉంది, విశ్వాసం, సహనం, మరి ఉన్నది ఎందుకు పరిశుద్ధత లేదు అంటే పరిశుద్ధత ఎందుకు లేదురా అంటే ప్రార్థన బలిపీఠం లేదు. ప్రియులారా, మీరు ఎంత పని చేయండి, ఎన్ని క్రియలు ఉన్నామండి, ఎంత ప్రేమ చూపించండి, ఎంత విశ్వాసం కలిగి, ఎంత సహనం చూపించండి. ఈ ప్రేమను ప్రార్థనగా మార్చకపోతే, ఈ విశ్వాసమును ప్రార్థనగా మార్చకపోతే, ఈ సహనమును ప్రార్థనగా మార్చకపోతే, ఈ యొక్క క్రియలను ప్రార్థనగా మార్చకపోతే, యెజబెల్ అనే స్త్రీ ఆ ప్రార్థన బలిపీఠాన్ని కొలద్రోసేస్తే నీకు చాలా ప్రమాదం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఒక ప్రార్థన పరుడై ఉండాలని తుయతైర సంఘంతో ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. యెహోవా బలిపీఠాలను కొలద్రోసేసింది, బయలు బలిపీఠాలను కట్టింది. ఆ కూలిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు ఏలియా. బాగు చేసి ఆ బలిపీఠాన్ని బాగు చేసి ఇప్పుడు ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని ఆత్మ అగ్ని దిగి వచ్చింది. ఆ బయలు ఎన్నాళ్ళు 2 తలముల మధ్య మీరు తడబడుచుందరు అని సవాల్ చేశాడు. కాబట్టి ఈనాడు యెజబెల్ అనే స్త్రీని ఎదిరించాలి అంటే ఏలియా వంటి స్వభావం కలిగిన వారమై ఉండాలి. దేవునికి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన పని నుంచి దిగి రాలేదు, కానీ ఆయన మనపూర్వకంగా విజ్ఞాపన చేశాడు, బహుబలంగా విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన చేత యెజబెలును పారద్రోలేడు. యెజబెలు కట్టిన బయలుపీఠాలను కొలద్రోసేసాడు. కనుక ప్రియులారా, క్రియలు, ప్రేమ, విశ్వాసం, సహనం, పరిచర్య సరిపోదు. బలిపీఠాలను కొలగొట్టాలంటే, యెజబెల్ అనే స్త్రీని పారద్రోలాలి అంటే, యెజబెల్ స్త్రీ ఏం చేస్తుంది? ప్రతి సంఘంలోకి వస్తుంది, బుర్ర పెడుతుంది, దాని మాయకు లోబడిపోతున్నారు. ప్రతి డినామినేషన్ భేదం లేదు, సంఘ భేదాలు లేదు, అన్ని సంఘాల్లోనూ యెజబెల్ స్త్రీ చూస్తున్నారు. యెజబెల్ను పారద్రోలాలి, ఉండనివ్వకూడదు, దాన్ని బయటికి గెంటేయాలి. ఎవరున్నారు అక్కడ అన్నాడు యెహూ. ఎవరో కల్పించారు, దాని కింద అడగండి అన్నాడు. కింద అడేస్తే గుర్రం తొక్కి చంపేసింది. నువ్వు జురుజు అయిపోయింది యెజబెల్ అనే స్త్రీ. అలాగున్న ప్రార్థన చేయకుండా అడ్డుపడుతున్న సాతాను స్వభావాన్ని తొక్కిపడేయాలి. ప్రార్థన చేయకుండా, పరిశుద్ధతలో పాలు పొందకుండా ప్రతి క్రైస్తవును అడ్డగిస్తున్న శారీరక కోరికలను తొక్కిపడేయాలి. దేవుని స్వభావం, దేవుని బలం పొందకుండా, దేవునితో మనిషి ఎన్కౌంటర్ చేయకుండా, ఎప్పుడు దేవునితో సహవాసం ఎక్కడ చేస్తాడు, దేవునితో స్వభావం ఎక్కడ చేస్తాడు, దేవుని స్వభావాన్ని ఎప్పుడు ఎరుగుతాడు అంటే ఆయనతో ఏకాంతంగా గడపాలి. ఆయనతో ఏకాంతంగా గడపకుండా యెజబెల్ అనే స్త్రీ ఈయన పాడు చేస్తుంది. కాబట్టి దాన్ని ఉండనివ్వకూడదు, యెజబెల్ అనే స్త్రీ ఉండనివ్వకూడదు, ఆ స్వభావాన్ని ఉండనివ్వకూడదు. అందుకే లోగడ నేను ఆ పంచపాపాలను చంపివేయుడి అని రాశాను. ఆ పంచపాప జారత్వమును, అపవిత్రతను, కాముకత్వమును, ధనాపేక్షను, లోభత్వమును వాటిని చంపివేయండి అంటాం. ఆ స్వభావం ఏంటరా అంటే ప్రార్థన చేయించిన స్వభావం. ప్రార్థన చేయడానికి ఒప్పుకోదది. కాబట్టి యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చుచున్నాం, దాన్ని తొక్కి పడేయండి. ఆ యెజబెలు మారు మనసు పొందడానికి దానికి అవకాశం ఇచ్చే కదా, పొందలేదు అది. ఎన్నో విషయాలు చెప్పింది దానికి, పొందలేదు అది. ఆహాబు ఉన్నప్పుడు ఆహాబు కూడా కొన్ని సందర్భాల్లో మారు మనసు పొంది పశ్చాత్తాపన్నట్టుగా యాక్ట్ చేసాడు దేవునికి. అప్పుడు దేవుడు అతన్ని బట్టి ఆ శాపం తర్వాత తరంకి గెంటేశాడు. అప్పుడు కూడా యెజబెల్ ఏమాత్రం లొంగలేదు, బెంగలేదు, జంకలేదు, అలాగే రగ్గొట్టుకుని ఉంది. కనుక ఏమైపోయిందిరా అంటే తన దేవుడు చెప్పిన మాట నెరవేరిపోయింది. తన భర్త విషయంలో చాలా తప్పు చేసింది, నాబోతు విషయంలో తప్పు చేసింది. ఆ నాబోతు పొలం నాకు కావాలని ఊడ్చుకుని కూర్చున్నాడంట ఆహాబు. అది నీకు ఇవ్వడం ఎంత పని నాకు అని చెప్పి 2 పనికిమాలిన మనుషుల నుంచే పెట్టింది.
ఇద్దరు పనికి మనుషులు నుంచోబెట్టి నాబోతుని దొంగగా చిత్రీకరించి, తిరుగుబోతుగా చిత్రీకరించి ఆ నీతిమంతుడైన నాబోను చంపించేసింది. ఇది యెజబెలు స్వభావం, అసూయ స్వభావం. తను కోరితే తనకు కావాలంతే. ఎంత నీతిమంతుడు అనేసి చంపేస్తుంది. ఇది చంపించేసింది. అప్పుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, నాబోతు ఏ కుక్కలైతే నాబోతు రక్తం తాగాయో అయ్యే కుక్కలు నీ రక్తాన్ని కూడా త్రాగుతాయి అని శపించాడు. అట్లాగే జరిగింది. అహాబు రక్తం కూడా కుక్కలు లేకనే. అప్పుడు కూడా జ్ఞానం రావట్లేదు దీనికి, యెజబెలుకి. అందుకే సమయం ఇచ్చి తిని కానీ ఇది మారు మనసు పొందలేదు అంటున్నాడు. ఇతనికి సమయం అవకాశం ఇచ్చాను, అవకాశం ఇచ్చిన మారు మనసు పొందకపోతే బీ కేర్ఫుల్ బిడ్డ. నేను పదే పదే దేవుని మాట్లాడడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే, పదే పదే దేవుని సందర్భంలో ఉండడానికి దేవుడిని ప్రేరేపిస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందాలని. నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో అందుకే నీకు మరలా మరలా అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎవరిని వదిలేడు బాబు, ఎవరిని అన్యాయంగా నరకానికి పంపించాడు సార్. అసలు నా దేవునిలో అన్యాయమే లేదు. అది నన్ను చర్చకి సిద్ధం కావాలితే. ఆ దేవుడు న్యాయవంతుడు, సర్వశక్తుడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం, దుష్కార్యం చేయటం అసంభవం. అసలు చేయడు. ఎవరిని ఎంతమందిని అన్యాయంగా పంపడం ఎవడన్నాడు అన్యాయంగా నరకంగా పంపుతున్నాడండి? పంపడం. నీకు బోల్డ్ సమయం ఇస్తున్నాడు, బోల్డ్ అవకాశాలు ఇస్తున్నాడు. నాకు వద్దుమో రోయ్ అని నువ్వు గెంటేస్తే గెంటుతాడు తప్ప నీ పేటచ్చుకుని నీ కూడా తిరుగుతున్నాడు. ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు? యేసుప్రభు నమ్ముకో బాగుపడతావు. ఎప్పుడు తిరుగుతున్నాడు? చెప్పట్లేదా? నీ మనసు చెప్పట్లేదా? ఆయన నమ్ముకుంటే బాగుంటుందేమో, ఆయన నమ్ముకుంటే పాపలక్ష మనసు చెప్పట్లేదా? మనసు చెప్పిన చంపేసుకుంటలేదా? మనస్సాక్షి చెప్పిన ఒక ఆత్మకార్యం లోపల జరుగుతున్న దాన్ని చంపుకుని దేవుని తృణీకరించిన వాడు మాత్రమే నరకానికి వెళ్తాడు తప్ప ఎవడ పడితే ఆయన నరకం పంపించేసి అన్యాయస్తుడు కాదు నా దేవుడు. అందరి కోసం రక్తం కాచిన దేవుడు అన్యాయంగా ఎలా పంపించేస్తాడండి? నీ పాపం కోసం రక్తం కాచి, నేను క్షమించడానికి రక్తం కాచి, నీ కోసం పరలోకం దిగొస్తే నేను అన్యాయంగా నరకంగా దిగి పంపించేస్తాడు. పిచ్చి ప్రశ్నలు అయ్యి, హేతువాదంలో వేసే ప్రశ్నలు అయ్యి, నాస్తికులు వేసే ప్రశ్నలు అయ్యి, పిచ్చివాదం అది. ఎవడు చెప్పాడు నరకంగా పంపించేస్తాడని? చేతులారా నువ్వు చేసుకుంటే అది కర్మ. నాకు వద్దు బాబోయ్, నాకు అదే బెటర్ బాబోయ్, అదే బెటర్ బాబోయ్ అని కోరుకున్నవాడు వెళ్తాడు దానికి. ఎలాగెళ్తాడు? కోరుకోరు అంటే అదే కావాలని అనగానే దేవుడిచ్చిన అవకాశాలను తృణీకరిస్తాడు. యెజబెలు స్త్రీ కళ్ళ ముందు తన అహాబుకి దేవుడు ఏం చెప్పడం జరిగిపోయింది. అప్పుడైనా కనీసం మారు మనసు పొందుతుందేమో చూశాడు. కానీ ఇన్ని చూస్తుంది కానీ దీని స్వభావం మారట్లేదు. దీనికి మారు మనసు పొందడానికి అవకాశం దేవుడు ఎంత ఇస్తున్నాడు కానీ దీని బుద్ధి మారట్లేదు. ఓరి బాబోయ్, ఈరోజు చాలా మంది మనుషులు అంతే. కళ్ళ ముందు యేసుప్రభు దేవుడిగా ప్రత్యక్షమైనా సరే నమ్మరు. నేను నమ్మను. ఎవరికి నష్టం బెగబెట్టుకుంటే ఎవరికి నష్టం అమ్మా? అదే చెప్పాం కదా చాలాసార్లు. రాజుగారికి చేతి మీద కురిపేసిందంట. దానికోసం ఆస్థాన వైద్యులు అన్ని వైద్యాలు అన్ని ఔషధాలు ప్రయోగించారట. ఏమీ పని అవ్వలేదు. కడకి ఏమీ పని అవ్వలేదు. మరి ఎప్పుడు పని అయ్యిందండి అంటే అన్ని ఆస్థాన విద్వాంసులు వైద్యులు అన్నీ చేశారు కానీ ఎక్కడ పని అవ్వలేదు. చివరికి ఒక వైద్యుడు వచ్చి ఒక మాట చెప్పాడట. ఓ మాట చెప్తే ఏంటని అందరూ చూస్తున్నారు. అయ్యా మీకు వైద్యం ఉంది కానీ అది కొంచెం మరి చూడడానికి అదొక రకంగా ఉంటుంది, వినడానికి అదొక రకంగా ఉంటుంది, కానీ ప్రయత్నం చేసి చూడండి, ఇది చేశారు కదా ఇది కూడా ప్రయత్నం చేసి చూడండి అన్న. ఏంటది అంటే కోడి రెట్ట. మీరు అది మీ గాయానికి రేపితే రాస్తే పూస్తే ఆ గాయం తగ్గే అవకాశం ఉంది అయ్యారు. ఇంకొకరు వేసి అపాత్రుడా పిచ్చి పట్టినోడా రాజుగారిని ఏంటరా కొడిపి రాసుకోమంటావు ఎగిరేస్తున్నాడు. ఉండవయ్యా ఉండవా ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా ఒక సైడ్ కూడా చేస్తూ ఉన్నామంటే ఏమైంది అంటే సరే అనుకున్నారు. ఈ లోపల ఈ మాట పక్కన ఏదో కోడి పెట్టినేసి అయ్యి బాబోయ్ ఎక్కడ పడితే అక్కడ కోడి రెట్ట వేసేసాను నేను. ఇప్పుడు నా రెట్ట రాజుగారి గాయానికి అవసరమైందా? దీని అయినంటే అయిను అని బెగబెట్టుకుందట. ఒకరోజు బెగబెట్టుకుందా, 2 రోజులు, 3 రోజులు. ఇది లేకపోతే ఇంకా రాజ్యంలో కోడి పెట్టలు లేవా, కోడి పుంజులు లేవా, కోడి రెట్ట దొరకదా? ఏటి దీని అహంకారము, ఏటి దీన్ని బెగబెట్టుకోవడం. చాలామంది ఇంతే. ఒక ఆయన నాతో అన్నాడులే, ఎరా యేసుప్రభు నువ్వు నమ్ముకోవడం మాత్రమే కాకుండా మీ అమ్మను కూడా నమ్ముకుని ప్రోత్సాహం చేస్తావు నువ్వు అన్నాడు. ఆయన సత్యదేవుడు అన్న, ఆయన నిజమైన దేవుడు అన్న, నువ్వు కూడా నమ్ముకోవాలన్నా అంటే ఏమన్నాడు తెలుసా? నేనా ఆఖరి ప్రాణంతో కుర ప్రాణంతో ఉండి దాహం 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 అన్నప్పుడు యేసుప్రభు వచ్చి నీళ్ళేస్తుంటే నువ్వు యేసుప్రభువా అడుగుతాను. అవును అన్నట్టు నీళ్ళు తాగను, చచ్చాను చచ్చిపోతాగా నీళ్ళు తాగను. ఎవరికి నష్టం?
ఎవరికి నష్టం అన్నయ్య? ఎవరికి నష్టం? రక్షకుడు రక్షిద్దామని వస్తున్నాడు, నాకు వద్దు బాబోయ్ అంటే ఎవరికి నష్టం? అలాంటి వెళ్తాడు నరకానికి. ఈ యెజబెల్ అనే స్త్రీకి అలాగే అవకాశం ఇచ్చాడు. జాగ్రత్త నుంచి మారు మనసు పొందు. ఇదిగో నీ భర్త చూసావు, నీ గతలో నీ మాటలు అని పాడు చేసు, వాడి గతి ఏమైపోయిందో చూసావా, మారు మనసు పొందు అని ఏ చెప్పినా సరే ఇరగదు కరగదు, మారు మనసు పొందలేదు. అక్కడ సచ్చూరుకుంది, గుర్రాలతో తొక్కిపడేసింది. ప్రియులారా, ఈ యెజబెలు స్వభావం సంఘాలు నిలబడి చేస్తుంది. బీ కేర్ఫుల్. అది దేవుని బలిపెట్టను కోల్దోసేస్తుంది. ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన చేయకుండా మనుషులు అడ్డుకుంటుంది. ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇక ఆ ప్రార్థన చేయని తత్వం ద్వారా ఇంకా అనేక పాపాలు చేయడానికి ప్రోత్సాహం చేసేస్తుంది. కాబట్టి ఈ తుయితైర సంఘం చేస్తున్న భయంకరమైన పొరపాటు ఏంటయ్యా అంటే, తుయితైర సంఘంలో క్రియలు ఉన్నాయి, పరిచర్య ఉంది, ప్రేమ ఉంది, సహనం ఉంది, విశ్వాసం ఉంది. కానీ చేస్తున్న భయంకరమైన పని ఏంట్రా అంటే ప్రార్థన బలిపీఠం లేకపోవడం. యెజబెల్ అనే స్త్రీని ఉండనిచ్చింది. అది వచ్చి ఏం చేసిందంటే ముందు ప్రార్థన బలిపీఠాలను కోల్దూసేసి బయలు బలిపీఠాలను కట్టేసింది. అలా కట్టడం ద్వారా ప్రార్థన లేకుండా పోయింది. ఆ ప్రార్థన లేని కారణాన్న పాపమే పాపమే పాపం వెలుబడి చేస్తుంది. జాగ్రత్తం చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, శరీరానికి ఎంత పాపం పట్టినా పర్లేదు, ఆత్మశుద్ధంగా ఉండే చాలని చెప్పి పనికిమాలిన బోధ నేర్పుతోంది. బీ కేర్ఫుల్ సంగమా, బీ కేర్ఫుల్. దాంతో విభజించిన వారికి సమయం ఇస్తాను, వాళ్ళు మారు మనసు పొందరే సరే, లేకపోతే వారికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్తూ, అయితే తుయితైరలో కడమవారైన మీతో నేను చెప్తున్నది ఏమనగా, అయితే ఈ తుయితైర సంఘంలో కడమవారు ఉన్నారట. యజమాని శ్రేణుల నుంచి పాడైపోయిన కొద్దిమంది ఉన్నారు, దాంతో వ్యభిచారం చేసి చచ్చిపోయిన కొద్దిమంది ఉన్నారు, నరకంగా పోతున్న కొద్దిమంది ఉన్నారు. కానీ దాంట్లో కడమవారు కొద్దిమంది ఉన్నారట. అయితే తుయితైరలో కడమవారైన మీతో చెప్పు సంగతులు ఏమనగా, ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో, నేను సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకున్న వారితో. ఎవరిల్లు అంటే అన్ని నియమాలు, సాతాను నియమాలన్నీ ఎరిగి, ఆ తంత్రాలన్నీ ఎరిగి ఆ పాపంలో మునిగిపోయినవారు. అలా లేనివారు ఎరుగనివారు. సాతాను తంత్రం ఎరిగినవారు ఎవరండి అంటే, ఏమండి, సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరిగిన వారు ఎవరండి అంటే, వారు నేర్పుతున్న ప్రతి పాపంలో మునిగిపోయిన వారు ఎరిగిన వారు. కానీ వారు పాపం అంటకుండా జీవించేవారు ఎరుగని వారు. ఆ ఎరుగమని చెప్పుకుని మీతో నేను చెప్తున్న సంగతులు ఏమనక, ఇక మీ పైన ఏ భారం పెట్టండి. నాకు తెలుసు మీరు దాంతో కలవలేదు, దాని సంగతుల్లో మీరు చేయి పెట్టలేదు, దాని పాపంలో మీరు చేయి వేయలేదు. కాబట్టి మీ మీద ఏ భారం పెట్టనో నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతి సంఘంతో కూడా తను పరిచయం చేసుకుంటున్నాడు, తనకున్న మంచి లక్షణాలు చెప్తున్నాడు, తనలో చెడేమన్నా ఉంటే కడిగేసుకోమంటున్నాడు, దానికి ఇవ్వబోయే చెప్తున్నాడు. మీరు గమనించారు కదా, ఎఫెసు సంఘంలో అలాగే పరిచయం ఉంది, ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ సంఘ లక్షణాలు ఉన్నాయి, అలాగే దాంట్లో ఉన్న బలహీనతలు ఉన్నాయి, అలాగే అది అంతవరకు నమ్మకంగా ఉంటే దానికి కావాల్సిన వాగ్దానం ఉంది. స్మరణ సంఘంతో కూడా అంతే, పెర్గము సంఘంతో కూడా అంతే. దాన్ని పరిచయం చేసుకున్నాడు, దాని సంగతి ఏంటో ఎరుగు తెలిసిన వాడు, దాని బలహీనతలు చెప్పాడు, అది దిద్దుకుంటే ఏమిస్తాడో అది చెప్పాడు. ఇక్కడ తుయితైర సంఘంలో కూడా అంతే, అన్నీ చెప్తున్నాడు, అందులో ఉన్న ప్రశంసలు చెప్తున్నాడు, బలహీనతలు చెప్పాడు, దిద్దుకోమని చెప్తున్నాడు. దిద్దుకుని అంతవరకు గట్టిగా నిలబడిన వారికి ఏం చేస్తాడంటే, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువారిని జనుల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. కుమ్మరి వారు పాత్ర వలె వారు కొట్టబడుతారు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంఘస్థులతో ఆత్మ చెప్పుచున్న వారు చెవిగలవాడు వినుగాక. వేకువ చుక్కనిస్తాడటండి, వేకువ చుక్కనిస్తాడట. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా, ఎంత గొప్ప మహిమ అండి, ఎంత గొప్ప వాగ్దానం అండి. ఆలోచించండి, వేకువ చుక్కనిస్తాను. వేకువ చుక్క అంటే అందమైంది. ఏమండి, శుక్రుడు వీనస్ అనేదాన్ని వేకువ చుక్క అంటారు. వేకువ జామున వస్తుంది. ఏమండి, అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఎన్నిక జాబీలో నేను పెడతాను, అందవంతంగా నువ్వు ఉంటావు, వేకువ చుక్కలు నేను చేస్తాను, నాతో పాటు అధికారం నువ్వు చేస్తావు, కొమ్మరి పాత్ర పగలగొట్టినట్లు నువ్వు వాళ్ళందరినీ పగలగొడతావు అని చెప్తున్నారు. ప్రియులారా, దేవుడు చూసారా ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి నీకు కలిగిందని అంతవరకు చేపట్టు, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. ఈరోజు సంఘాల్లో ప్రార్థన లేకపోవడం, వ్యక్తిగతంగా ప్రార్థన లేకపోవడమే పాపం అయిపోతుంది. ఎందుకంటే మనిషి తెలిసి తప్పు చేస్తున్నాడంటే ప్రార్థన ద్వారా జయించాలి, ఆ ప్రార్థన చేయలేకపోతున్నాడు.
దేవుడు నువ్వు ప్రార్థన సహాయం కోరితే నువ్వు మోకరించి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు నీకు జయమిస్తాడు. ప్రతి పాపం మీద జయమిస్తాడు, ప్రతి శాపం మీద జయమిస్తాడు, ప్రతి దుస్థితి మీద జయిస్తాడు. కానీ ఈ తుయితరలో ఉన్న సంఘంలో ఉన్న యెజబేలు ఎవరు ఉండనిస్తుందంటే ఆ యెజబేలు ప్రార్థన లేకుండా చేసేస్తుంది. ఉంటే యెజబేలు, లేకపోతే ఏలియా, ఎవరో ఒకరే ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ యెజబేలు ఉండనిచ్చావంటే ప్రమాదం. యెజబేలు పారద్రోలేమంటే యెజబేలు ఉండనివ్వకూడదు. యెజబేలు గంటే లెక్క నుంచి ఈరోజు దెయ్యపు శక్తులు ఉన్నాయి, దెయ్యపు చేష్టలను చేస్తూ దెయ్యాలను ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. గంటే ఎలాక నుంచి బైబిల్లో ఒక కథ ఉంది. ఒక అపత్రాత్మ ఒక మనుషునితో ఉందట, వాడితో ఉంది చాలా కాలం. తర్వాత ఇంటి దగ్గర నాకు బోరు కొట్టేస్తుంది, బయటికి వెళ్ళి చూసొస్తాను చెప్పి బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళి చూసొస్తే ఎవడో కూడా ఎవడపనాడు చేసుకుంటున్నాడు, ఎవడొస్తే భద్రపరుచుకున్నాడు, ఎక్కడ ఖాళీ లేదు. సర్లే ఇంకెక్కడ ఖాళీ లేదు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికే పోతానులే అని కనీసం ఆడన్నా జాగ్రత్త పడిపోవడం ఏటో. ఇప్పుడు దాకా నేను ఆడ ఇంట్లో ఉన్నాను, వచ్చాను బయటికి, ఇప్పుడు ఆడు కూడా జాగ్రత్త పడిపోవడం, ఆడిల్లు నాకు కలిసి ఉందో లేదో చూద్దామని చెప్పి వెళ్ళిందట. వెళ్తే ఇప్పుడు ఇంకా గుమ్మం అలికేసి ముగ్గులు వేసేసి రావమ్మ మహాలక్ష్మి నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చూశాడు దౌర్భాగ్యుడు. అప్పుడు ఇది ఒకటి వెళ్ళడం కాదు, ఇంకా 7 దెయ్యాలు ఫ్రెండ్స్ ఉంటే ఒరే వీళ్ళందరూ జనం అందరూ జాగ్రత్త పరులుగా ఉన్నారా, కానీ ఒకడు ఉన్నాడు ఇప్పుడు దాకా నేను ఆడింట్లోనే ఉన్నాను, ఆడురా ఇంకా జాగ్రత్త లేకుండా ఎడుతున్నాడు రా, ఆడు నాకు ద్వారం తెరిచాడు కాబట్టి మీరు కూడా వచ్చింది ఆడింటికి చెప్పుకో. 7 తీసుకెళ్ళి ఇంట్లో కాపురం ఉండి సర్వనాశనం చేసేసిందట. అలా ఉంది బైబిల్లో. ఉండనే ఒక గింటే యెజబేలు అనే స్త్రీ ఎందుకు ఉండరెత్తున్నావు? చంపేదాన్ని, ఆ స్వభావాన్ని చంపే, ఆ జాగ్రత్తలకు ప్రేరేపిస్తున్న స్వభావమును. పరిశుద్ధత కలుగుటకై మీ అవయవమును నీతి సాధనములుగా ఉంచండి. పరిశుద్ధత కలగాలి అంటే అవయవాలు నీతి సాధకాలుగా ఉంచాలి, దుర్నీతి సాధకాలుగా కాదు. యెజబేలు సీన్ ఉండనివ్వకూడదు, పేగ పిసికి చంపే. ఏంటండి బాబు ఈ ప్రసంగం ఏంటండి? ఎవరైనా చంపేయమంటారు, ఎవరికి నరికేయమంటారు, నరికే చంపే సంవత్సరం ఇట్లా మాట్లాడుతున్నట్టు మీరు. కత్తితో చంపని చెప్పట్లేదమ్మా, గుదియులతో నరికేమని చెప్పడం లేదు. నీలో ఉన్న పాప స్వభావాన్ని విడిచిపెట్టమని తన అర్థం. ఎవరికి అర్థం కాదు, ఏమంటే ఏవో మాటలు మాట్లాడతారు. చంపేయి నరికేయి అంటే మనుషులు చంపేమని మేము చెప్పడం లేదు. నీలో ఉన్న పాపం చేయమని నిన్ను ప్రేరేపిస్తుంది చూసావా దెయ్యపు శక్తిని, దాన్ని చంపపాడే, దాన్ని అవతలకి గంటే, బయటికి గంటే, నీ ఇంట్లో తనకి స్థలం అవ్వకు. ఈరోజు నువ్వు గుమ్మం ఒలిగి పెట్టుకుని దెయ్యాలకి స్థావరంగా ఉన్నావు, అందుకే దెయ్యాలు నీలో ఉండి పాపం చేయడానికి నేను ప్రేరేపిస్తున్నాయి. వాటిని గెంటి పడేయండి, వాటిని గెంటి పడేయండి, పారద్రోలేయండి వాటిని. దేవుని నీతికి సమయం అండి, నీతి సాధకాలుగా పరిశుద్ధత కలుగుటకై నీతి సాధకాలుగా మీ అవయవాలను కాచుకోండి. కాబట్టి తుయితర సంఘంలో దేవుడు చెప్పినట్లుగా ఆ వ్యభిచార సంతానంగా ఆ తుయితరలో యజమాని ఉండినట్టుగా కాకుండా ఆ కడమవారైన మీతో చెప్పింది ఏమనగా అంతవరకు గట్టిగా పట్టుకున్నాడు చూసారా, అంతవరకు నమ్మకం, అలాగే అంతవరకు నమ్మకంగా ఉంటూ యెజబేలును ఏమాత్రం మరలా రానివ్వకుండా దానికి తలుపులు బంద్ చేసేసి ప్రార్థనా బలిపీఠాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోకుండా మనం ప్రార్థన చేసుకుని మందిరంలో మన ఇంట్లో ఉంటే దేవుడు మనకి రక్షణ ఇస్తాడు, పాపం మీద జయమిస్తాడు. జయించిన వాడికి ఇనపదండం వేస్తాడట, అధికారం వేస్తాడట, వేకో చుక్కలా ప్రకాశమైన వేకో చుక్కలా చేస్తాడట. అటువంటి ఆధిక్యతలో ప్రభు మనల్ని నిలిపి జయించే కృప మనకిచ్చి యెజబేలు స్త్రీని పారద్రోలి ప్రార్థనాత్మతో అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండలాగున దేవుడు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వినవాక్యాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన నాయన ఈ అమృత వాక్కులను బట్టి వందనాలు. మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. చాలా బలహీనంగా ఉన్నాను బాబు, అధైర్యంతో ఉన్నాను. మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు, మీ ఆత్మతో నింపారు, మీ స్వరమును నాకు వినిపించారు. ఈ వాక్యమును వినువట్టు వారని నన్ను మోసం చేసుకోకుండా, నా ద్వారా విన్న నీ బిడ్డలను వినువారు మాత్రమే వారు మోసం చేసుకోకుండా యెజబేలు స్త్రీని పారద్రోలి పరిశుద్ధత కోసం తీవ్రమైన వాంఛ కలిగి కేవలం ప్రేమ, క్రియలు, పరిచర్య, విశ్వాసం, సహనం మాత్రమే కాదు కానీ వాటికి తోడుగా ప్రార్థన కూడా చేసి యెజబేలు స్త్రీని పారద్రోలి, జారత్వమును పారద్రోలి, పరిశుద్ధతను అయ్యా అలంకారంగా ఉంచుకుని నీకు ఇష్టలుగా జీవించే బతుకు నాకు మాకు మా అందరికీ దయచేయండి. మరొకసారి ఎంతమంది అయితే బిడ్డలు బలహీనంగా ఉందో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి.
నీ కృపలు నడిపించండి. ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారందరికీ కూడా అద్భుతమైన స్వస్థత కార్యాలు జరిగించి నీ కృపలు నడిపించమని, ఈ పరిచర్య నాటికి ఆశీర్వాద కారణంగా ఉండమని, ఈ సందేశం అనేకుల రక్షణార్థమై పరిచర్యలో అనేక మందికి ఆశీర్వాదార్థం ఉండేలాగున ఈ సందేశం అనేకులకు చేరునట్లుగా మీ కృపాకార్యం జరిగించమని మహిమ నీకే ఆరోపిస్తూ నీ సహాయం కోరుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోషము ఆదరణ సదా మనకు తోడుగా ఉండి కృపలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. ప్రైజ్ ద లార్డ్.